కాంచీపురవాసాయ పెరుందేవి సమేతాయ వరదరాజాయ నమః. కాంచీపురం, హస్తిగిరి, శ్రీరామానుజాచార్య స్వామి బాల్య యవ్వన సమయము చాలా వరకు గడిపిన స్థానం కాంచీపురం. యామునాచార్యులనే మహానుభావులు రాబోయే కాలంలో లోకానికి గతి ఇతడే, ఆముదల్వన్ అంటూ దూరం నుంచి ఆశీర్వదించినది ఈ దివ్యక్షేత్రంలోనే. రామానుజులకు పాఠాలు చెప్పిన యాదవ ప్రకాశులనే గురువు అసూయతో రామానుజుల ప్రాణాలు తీయాలని కాశీయాత్ర అని వంకపెట్టారు. మధ్యలో వింధ్యారణ్యాలలో మరో శిష్యుడు రామానుజులకు ఆ రహస్యం చెప్పి ఆ శిష్య బృందంలోంచి అడవుల్లోకి పంపేశాడు. దారి తెన్ను తెలియని ఆ సమయంలో రామానుజులను బోయ దంపతుల్లా కనిపించి తిరిగి కాంచీపురం చేర్చి కాపాడినది ఈ క్షేత్రంలో ఉండే వరదరాజ పెరుమాళ్, పెరుందేవి దివ్య దంపతులు. ఈయన్నే అత్తివరదన్ అని కూడా అంటారు. అంటే హస్తిగిరిపై నిలచి ఉన్న వరదరాజస్వామి అని అనవచ్చు. లేదా అత్తి అనే దారువుతో అంటే మేడి కర్రతో ఏర్పడ్డ దివ్యదేహము ధరించిన వరదరాజస్వామి అని కావచ్చు. కాంచీపూర్ణులనే జ్ఞానుల ద్వారా రామానుజుల వారి 6 ప్రశ్నలకు 6 సమాధానాలు అందించిన మార్గదర్శకుడు ఈ కంచి వరదుడే. రామానుజులు సన్యాసాశ్రమం స్వీకరించినది ఈ వరదుడి సన్నిధిలోనే. శ్రీరంగనాథుడు కోరితే అంగీకరించి రామానుజుల వారిని శ్రీరంగం పంపించినది ఈ కాంచీవరదుడే. అందుకే ఇది త్యాగ మండపం అయింది. ఎంత విన్నా తరగని అద్భుత చరిత్ర ఈ దివ్యదేశానిది. కోరిన కోరికలను తీర్చే వరదరాజుని సేవిద్దాం.